ఇదేంటంటే గుడి దగ్గరికి వెళ్ళి పూజించేవాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తారు. గద్దె నాగేంద్రుడు అని చెప్పి పిలుస్తారు. అంటే ఇంట్లోనే పుట్టమని తెచ్చుకోవడము, లేదా బంకమని తెచ్చుకోవడము, లేదా తులసి మట్టి తెచ్చుకోవడము తెచ్చుకుని ఇంటిలో ఒక పుట్టగా ఏర్పాటు చేసుకుని ఇంటిలో వరిపిండి, చిమ్మిలి, చనివిడి ఇవన్నీ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటారు. అది కాక ఆ రోజున మన పూర్వ సాంప్రదాయాలు ఏంటంటే ప్రతి ఇంటి ముందు అటుపక్క ఇటుపక్క ద్వారాల ముందు సర్పాకృతి గీసి దీపాలు పెట్టుకుని పూజలు చేసుకుంటారు. కొంతమంది దీపాలు కూడా పెట్టారు, వేడి కూడా తగలనివ్వరు. కొంతమంది ఇళ్లలో కూరలు తరిగేటటువంటి ఆచారం కూడా లేదు. ఎండ ఉడకపెట్టినటువంటి పదార్థాలు కూడా తినరు. ఈ విధంగా ఆచారాన్ని కొనసాగించుకుంటారు. ఆ రోజు వాళ్ళంతట వాళ్ళుగా ఉతికి ఆరేసిన బట్టను మాత్రం కట్టుకుంటారు. అంటే ఆ వేడి కూడా తగలనివ్వరు అన్నమాట. బట్ట ఇస్త్రీ చేయకుండా ఉతికి ఆరేసిన మడిబట్టను కట్టుకుంటూ చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు స్వామికి పాలు పోసుకున్న తర్వాత వాళ్ళు భోజనాలు చేసి ఆరోగ్యాలు కాపాడుకుంటూ మందులు వేసుకుంటూ ఉంటారు. తోచిన వాడు తోచినట్టుగా చేసుకుంటారు. దీనివల్ల సంతానం బాగుంటుందనే నమ్మకం, విశ్వాసం. అదే కాక సమస్త సర్పజాతి కూడా శాంతించి మానవ జాతికి సర్పదోషాలు హరింపచేయడం కోసం చేసేటటువంటి పర్వదినమే ఈ నాగపంచమి, నాగ చతుర్థి.